తిరుచినాపల్లిలో గల తంజావూరులో పురాణ ప్రసిద్ధిగాంచిన బృహదేశ్వర ఆలయ విశిష్టతను గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బృహదేశ్వర ఆలయం, దీనినే రాజరాజేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. 11వ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందింది. భారతదేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక ఆలయం. రాజరాజ చోళుడు వాస్తు ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం ప్రహారీ చుట్టూ కందకాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 107 అడుగుల ఎత్తైన గోపురాలతో ఆలయం గోపురాలు ఉంటాయి. దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఎటువంటి సిమెంటు, ఇసుక వాడకుండా రాయిలలో ప్రత్యేక రాయి అయిన గ్రానైట్ రాయితో ఈ మొత్తం ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి 3 ద్వారాలుంటాయి. తంజావూరిని చివరిగా పాలించిన మరాఠా రాజులు మొదటి ద్వారాన్ని నిర్మించారు. అందుకే ఈ ద్వారాన్ని మరాఠా ద్వారం అంటారు. ఇక రెండవ ద్వారం, దీనిని కోరలంకన్ తిరువసల్ అని పిలుస్తారు. ఇక మూడవ ద్వారం, దీనినే రాజరాజన్ తిరువసలన్ అని పిలుస్తారు. ఈ 3 గోపుర ద్వారాలు అద్భుత శిల్పాలతో ఆనాడు శిల్పులు చెక్కారు. ముఖ్యంగా 3వ ద్వార గోపురంపై శిల్పాలు శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని వివరించేలా చెక్కారు. అయితే ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలు ఉన్నాయని పురాణ పెద్దల మాట. ఆలయంలోకి ప్రవేశించి ఆ శివలింగాన్ని దర్శించిన భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ విశ్వాసం. 1000 సంవత్సరాల క్రితం కట్టడం అయినప్పటికీ ఇప్పటికీ కొత్తగా నిర్మించినట్లు కనిపిస్తోంది. భూ ప్రకంపనలు, పిడుగు వర్షాలకు తట్టుకొని చెక్కు చెదరని కట్టడంలో ఈ ఆలయం ఒకటిగా నిలిచింది. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు, స్వరంగ మార్గాలు దాగి ఉన్నాయని అంటుంటారు. చాలామంది శాస్త్రవేత్తలు ఆలయం గూర్చి పరిశోధన చేసినా దీనికి సంబంధించిన చిక్కుముడిని విడదీయలేకపోయారు. చూశారుగా తంజావూరు బృహదేశ్వర ఆలయ విశిష్టత గురించి. మళ్ళీ మరొక ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.